చెప్పండి బాబా, ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేసేది మేమేం చేయాలి. రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతుల పరిస్థితి అంతా గందరగోళంగానే ఉంది. రాజకీయం కూడా గబ్బుగా ఉంది. గిట్టుబాటు ధరలు ఉన్నాయా? ఏం లేదు గిట్టుబాటు ధర. మొక్కజొన్నలు 2200 అంటే ఏం గిట్టుబాటు? 2400 నమ్మితే కానీ గిట్టుబాటు. రైతు భరోసా ఇస్తామంటున్నారు, ఎంతవరకు? ఎప్పుడు ఇచ్చిండు? ఎప్పుడు ఇచ్చేదేం ఉండదు. ఎవరు చెప్పుకోవటమే ఏం లేదు. రేపేదో వచ్చే నెల 12వ తారీఖు అని చెబుతున్నారు కానీ అది ఎంతవరకు అర్థం కాదు. అది విషయం. మొన్న పొదిల్లో కూడా రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. వాళ్ళు ఏంటంటే మిర్చి రైతులు కానీ పొగాకు రైతులు కానీ మొన్న గుంటూరు మీటింగ్ పెట్టి మిర్చి రైతుల్ని ఆయన 14 ఏళ్ళు అమ్మాయి 12,000 చేసిండుగా. మరి మనం చేసేది ఏముంది? ఏం లేదు. సూపర్ 6 ఇస్తామన్నారు, ఎంతవరకు అంది? ఇప్పుడు అది కరెక్టే లేదు. ఏది ఇచ్చినప్పుడు అనుకోవాల్సింది, ఇచ్చిందా లేదు. నిన్న మీటింగ్లో కూడా చెప్పలేదుగా ఇస్తానని. అక్కడ కూడా ఇప్పుడు మహానాడు చేస్తాను అని చెబుతున్నాడే కానీ ఏం చేసిండు? ఏం లేదు. డెవలప్మెంట్ ఏం చేస్తాను ఓరే చెప్పుకోవటమేనంటే ఏం లేదు. ఆయన డెవలప్మెంట్ చేసుకుంటాడు. అది పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నా చెప్తారా? పవన్ కళ్యాణ్ అసలు మెదలే రాలేదు, చూడలేదు. మనం ఇంకేం చెబుతాం? ఎలా ఉంది అసలు కూటమి ప్రభుత్వ పాలన? ఎలా అసలు ఏది ప్రభుత్వం ఉండే కూటమే? ఏం కూటం? ఏది వేసినారు? పిల్లలకి లేదా? ఎవరికి లేవా? రైతు భరోసా లేదా? ఏమీ లేదు. ఏం చేస్తాం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులు అన్నట్టు చెప్తున్నారు. ఏదో చెప్పుకుంటారు, వాళ్ళ మాటలు వాళ్ళు చెప్పుకోవాలిగా, తప్పదుగా. మొన్న తిరుపతిలో కూడా వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడారు. ఏదైనా అంతే, వాళ్ళ మాటలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ జనాలకి ఎక్కుతున్నాయి. అసలు జనానికి ఎక్కాల్సిన కాడికి ఎక్కింది, ఇబ్బంది ఏం లేదు. కానీ పోయినసారి కూడా ఎక్కింది. ఈయనేమో అయిపోయింది లేని ఉన్నాడు. వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళు చేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు పథకాలు ఏ గవర్నమెంట్ లో బాగా అందినాయి జనాలకి? అందినాయి కానీ ఆ గవర్నమెంట్ లో నాయకులను కూల్చిండు ఆయన. డైరెక్ట్ గా వేసారు, మనం పోయి ఎవరిని అడగటానికి లేదుగా. నేను ఆ సైతం నేను పోయి నలుగురిని అడిగితే మీరు ఇప్పించినారా అన్నారు. మనం ఏం మాట్లాడతాం? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పిల్లలకి చదువు బాగా అందుతున్నాయి, విద్యా సౌకర్యాలు అందుతున్నాయి అన్నారు. వేసిండు అసలు అంటున్నాడు అంతవరకు. అమ్మఒడి అందలేదా? ఏం లేదు. ఇప్పుడు కరెంటు బిల్లు ఎలా ఉన్నాయి? సామాన్యులు కట్టుకునే పెంచారుగా. ఈయనంటికి 2 రూపాయలు అంత పెంచారు. సామాన్యులు కట్టుకునే పరిస్థితిలో ఉందా? లేదు, కానీ తప్పదుగా. మనం కట్టక ఆగినామనుకో, ఆ నెల ఆగినామను మళ్ళీ 100 రూపాయలు పెనాల్టీ. మనం చేసేది ఏం లేదు. అంటే దాని గురించి మనం ఏం చేసినా. ఇప్పుడు అమరావతి పరిస్థితి ఏంది బాబాయ్? డెవలప్మెంట్ అయిద్దా లేదు? మనకు తెలియదు. అక్కడికి మనం వెళ్ళలేదు, మనం చూడలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? ఆయాలని రోడ్లే, ఇవాళ రోడ్లు ఏడేసినారు. ఏం కొత్త రోడ్లు? ఏదో ఆడ అది కడతాము, ఇది కడతాము అంటున్నారు కానీ ఏది కట్టినట్టేం కానరాలేదు. ఇప్పుడు రైతుల పరిస్థితి చూసుకుంటే ప్రభుత్వం అండగా ఉంటాం అంటుంది. ఏది అండగా ఉంటే ఇప్పుడు ఈ నువ్వుగంతా పోయినాయి, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. ఎవరికేమన్నా రూపాయి వేసిండా సంవత్సరం నాడు వస్తే? పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు మేము రైతులకు ఎప్పుడు సపోర్ట్ ఉంటాము అన్నారు. సపోర్ట్ అనుకోవటం ఇంకేం లేదు. ఇప్పటికైతే ఏం లేదు. మనం ఎప్పుడంటే ఎలక్షన్ టైంలో వేస్తే వేస్తాడేమో. అది ఇప్పుడు బీజేపీ చూస్తే మన ఆంధ్రప్రదేశ్కి మద్దతుగా ఉందా లేదా? ఏంది మీరు? ఏదైనా ఆంధ్రప్రదేశ్ మద్దతు బీజేపీ ఎందుకుంటుంది? వాడు సీట్లు వస్తే వాడు మద్దతు ఉంటాడు, లేకపోతే ఏం లేదు. అది బీజేపీ కూడా అని మనం కరెక్ట్ కాదు చెప్పుకుంటున్నారు. ఇంటా ఉండటమే. మొత్తానికైతే రైతుల పరిస్థితి బాగాలేదు. పరిస్థితులు బాగాలేవు. అసలు కరెంటు బిల్లు లేదు, కట్టలేకపోతుంది జనం. అసలు వర్షాలు అయితే బాగానే పడుతున్నాయి కదా. ఏ వర్షాలు? వాగులో వంకలు భారీ వర్షాలు అయితే కదా. పైర్లు పోవటానికి తప్పి చదువుల్లో వచ్చిన వరి పోతుండే, నువ్వు పోయా, మొక్కజొన్న దెబ్బతినిపోయా. ఏం చేస్తారు? ఇంకా మొన్న మహానాడు జరిగింది. మహానాడులో కోట్ల డబ్బులు ఎమ్మెల్యేలు ఇస్తున్నారు విరాళంగా చంద్రబాబు గారికి. దాని మీద మీ అభిప్రాయం ఏంది? మనకేం తెలియదు అసలు. మనం ఆడి పోలేదు, చూడలేదు. చూడకుండా ఎందుకు చెప్పుకోవాలా?